చదువు వచ్చిన వాళ్ళే మేలుకుంటారు, చదువు రాని వాళ్ళ సన్నాసులు అవుతాను. మాకు పెట్టాయా అని నీ చుట్టూ తిరిగినా లేదు పో అని. కరువు పని కూడా నాకు 2 వారాలు ఎప్పుడు నేను చేసేదాన్ని. ఈ ఒకటే వారం నిన్న ఇయ్యాలనే, నిన్న సోమవారం ఇవాళ మంగళవారం 2 రోజులు చేసిన. మళ్ళా వారానికి లేనే లేదు పో అంటాడు మా పిల్లాశంటు. ఆయన ఇంటికి వెళ్ళి ఇస్తాడట పైసలు, ఇక మాకు లేనే లేదు అంటాడు. నువ్వు చేస్తాను కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా లేదు. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఎవ్వరికి ఎవ్వరు ఏకాపూర్లో ఇర్రు. మేమే పెద్ద మనుషులం, దాని తొట్లు ఎక్కేలేదు, దానికి చదువు రాదు, ఆలే రాదు. దాని మావాడు చచ్చిండు, దానికి 6 కిలోల బియ్యం మొఖాన పోతారు. ఇక ఏది లేదు సారు, మాకు కరెంటు బిల్లు కట్టి సత్తాను ఒకటే బుగ్గ. నాకు నెలకు 100 పడుతుంది, నాకు కావట్లేదు సార్. నేను ఆఫీసు చుట్టూ తిరిగి నా పానం పోయింది, ఇక కాళ్ళకు నొప్పులు వచ్చినాయి, ఇక జ్వరం వస్తుంది, ఇక పోదలుచుకోలే. ఈ కూలి చేసైనా ఆ కూరగాయలు తినకుండా నీళ్లు పోసుకొని తాగుతానా, వాళ్ళ దినాలకు పెడతాను పైసలు. ప్రజలు మొత్తం మంచిగానే ఉన్నారు. ఇంకా 10 సంవత్సరాలు ఏమి లేదు సార్, ఏం చేయాలి? కరెంటు బిల్లు కట్టి నా పానం పటం అవుతుంది. నా కొడుకు చచ్చిపోయిండు, ఒక్కడు ఎడ్డోడు దేశాల మీద ఎక్కడ పోయిండో. ఏం చేయ, నా పరిస్థితి సానున్నది సారు. నేను ఎవరికి చెప్పుకోను, మా అమ్మ చచ్చింది, అయ్య చచ్చిండు, ఒక్కదాన్నే ఉన్నావు. ఒక్కదాన్ని ఏం చేయాలి? వీళ్ళు ఒక్కదాన్నే ఉన్నా, నన్ను పట్టించుకుంటే లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేరు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే అందరూ మనం అనేది, కానీ ఇప్పుడు నాశనాలు వాళ్ళు చెక్కి పడతారు. మా సంఖ్యలో ఏం ఖర్చులేని అలాగో ఈ ముసలి తొక్కతే, దానికి ఏది లేదు. ఒక 6 కిలోల బియ్యం మొఖాన పోతారు, 2000 పింఛన్ వస్తుంది. ఆ రోగం నొప్పి అన్ని ఇంట్లోనే మాకు. ఆ రోగం నొప్పి సవరించుకుంటాం, కూరగాయలు ఓనాడు తింటాం, ఓనాడు తినం. ఆ కరెంటు బిల్లు మొదలారా అది కట్టుకుంటూ వస్తాను. ఫ్రీ బస్ ఇస్తున్నా, ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అని చెప్తుండే. ఏం పాడు చేసిండో, ఎవరికి ఇచ్చిండో, ఎవరి మొత్తారో అయ్యా, మాకైతే లేనే లేదు. నాకైతే లేనే లేదు. కరెంటు బిల్లు కట్టి సత్తాను ఒకటే 100 వస్తుంది నాకు. పానానికి 1 బుగ్గ, ఆ బుగ్గకు 100 కట్టుకుంటా. సర్పంచ్ పట్టించుకుంటలేడు. వాళ్ళతో చెప్పాను, లేడు. అందరూ అట్లా మింగుతారు, ఇక ఫ్యాన్లు మంచిగా పెట్టుకొని హాయిగా అంటారు. మాకు ఎండకు సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడేనా అయ్యాడు. ఎన్ని రోజులు మాది ఆయన గెలిచిండు, ఆయన కాశ అటో ఇటో చేసిండు. గాని ఇక అందరికి 35 కిలోల బియ్యం పెట్టిండు. అంతదయ కార్డు మాకైతే లేదు. అదే 6 కిలోలు, ఒక్కదానికి 6 కిలోలు ఏం సరిపోతలేవు. ఆ కూలి పాడబడవు అన్నాడు, ఉపాసం అన్నాడు, తినుడు అన్నాడు, పండుడు. ఇట్లా అవుతుంది అనుకున్నావమ్మా? కాలే, ఇట్లా అవుతుంది అనుకోలే, ఎన్నడూ అనుకోలే. నా కన్న కొడుకే చచ్చిపోయిండు, నేనేం చేస్తా సారు, నేనేం చేయాలి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం. ఇక రోగాలు, ఇంట్లో రోగాలు, నొప్పులు, ఈ రోగాలు పట్టించుకుంటే లేరు. గవర్నమెంట్ దాఖాన పోతే కూడా పట్టించుకుంటలేరు. మైబాద్ బాగుంటారు, లేకపోతే ఏమి బాగుంటారు. మనుషులు చస్తా అంటే నా భయం అవుతుంది. అలా పోలేక ఈ నెలకూరు పోతే అలా అసలే పట్టించుకుంటోడే లేడు. ఏం చెయ్యం? ఈ నొప్పులు ఈ పక్క గుంజుతాంది, ఈ నరం ఇలా గుంజుతాంది. ఇక ఎప్పుడు ఈ నరాలు గుంజి చచ్చిపోతాను నేను. ఇంట్లో ఎవరు లేడు, చూసేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు, మురిగిపోతాను, ఎట్లా పాడైతానో అని అడుగుతున్నా. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? మంచిగా ఉందా? మంచిగా అంటే ఇట్లనే మేము పని చేసుకొని మేమే బతాం. మాకు ఎవరు ఏమి ఇస్తలేరు, గవర్నమెంట్ ఏం వస్తలేరు. మంచిగా ఫ్రీ గ్యాస్, బస్సు, ఫ్రీ బస్ అంటే వచ్చింది. ఎప్పటి ఊర్లో పోయేటోళ్ళకు ఫ్రీ బస్సు, మాకు మేము ఎందుకు పోతాం? నెలకు మహిళలకు 2500 ఇస్తాను. ఇయ్యలేదు, ఇయ్యలే, మహిళలు ఇయ్యలే మాకు. మంచిగా లేదా ఈ ప్రభుత్వం అంటే ఉన్నదంటే ప్రభుత్వం ఉన్నోళ్ళకు మంచిగానే ఉన్నది. మా సొంటోళ్ళకి పేదోళ్ళకి ఏముంటది? పని చేసుకుంటోళ్ళకి పని చేసుకున్నాడే, అంతే కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఎందుకమ్మా ఈయన మంచి చేస్తలేడా? మంచి చేస్తాడంటే ఇప్పుడు అన్ని గ్యాసులకు రేట్లు ఎక్కిచ్చా. గ్యాసులు 600 కోటి ఇస్తాననే, ఫ్రీ గ్యాసులు ఇస్తాననే, సంవత్సరానికి 3 గ్యాసులు 6 గ్యాసులు ఇస్తాననే ఇస్తాడా? ఇప్పుడు అసలు గ్యాస్ అయిపోయి 4 రోజులు అవుతుంది. కట్టెల పొయ్యి వండుకుంటాను, ఇత్తనే లేడా? కట్టెలు తెచ్చుకొని వండుకుంటారు, ఇంకంతే. రైతు బంధు పడ్డా అమ్మ మొన్న? రైతు బంధు ఇక పొలాలు ఉన్న పడుతుంది. మాకు తత్తున్నది, మాకు సగం పడతానే లేవు. మాకు 30 ఎకరం బాగు పొలం ఉంటే ఒక 17 గుంటలో 18 గుంటలకు పడతాయి.
కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం పడ్డా ఒకసారి 2 సార్లు అప్పుడు పడ్డాయి పైసలు. ఒకసారి 2 సార్లు వేసిండు. ఇక అవి అయిపోయినాయి కథం. మాకు వస్తలేవు పైసలు. అదేందో మీ నామల భూములు ఆ భూములు ఈ ఊరు అని ఆడెక్కడ స్ట్రైక్ పెట్టదో అది వస్తలేవు డబ్బులు. మార్పు అని చెప్పారు. ఇదేనా మార్పు? ఇదే మార్పు ఏదో మరి. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటదమ్మా? కేసీఆర్ ఎవరు వస్తే మంచిగా అంటే ప్రభుత్వం ఇక ఏరేటోళ్ళు వాళ్ళు మంచోళ్ళు కావాలి. ఈ రోడ్లు ఇట్లే ఉంటాయా? నక్లీస్ రోడ్లు అయినాయి. రోడ్లు ఇట్లే ఉన్నాయి. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? మా ఎమ్మెల్యే మురళి నాయకుడు. చెప్పొచ్చు ఈ రోడ్ గిట్లా ఉన్నదని. వచ్చిందట, శాంక్షన్ అయిందట. 6 గ్యారెంటీలు వస్తున్నాయమ్మా? 6 గ్యారెంటీలు, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్. ఏది లేదు, మాకేది లేదు, ఏది లేదు. ఆయన పైసలు కట్టుకున్నాడే, కట్టం చేసుకొని ఇచ్చుడే. ఏం లేదు కొడుక, మేము గిట్టనే బతుకుతాను. కాళ్ళు నడవని మోసేది గిట్టనే బతాను. ఈ కరు పైసలు అయినా పడుతున్నాయా మరి? ఇక ఇప్పుడే చేస్తాను అయ్యా. ఇంకా వాడ నీడు చేస్తే పన్నే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అమ్మా? అప్పుడు మంచిగానే ఉండే. ఇక ఈడు వచ్చిండు, అన్ని చేస్తా చెప్తాను అన్నాడు. ఎక్కిండు, పోయిండు. ఏది లేదు, అన్ని సబ్బులకు ప్రతి ఒక్క దానికి ఎక్కిచ్చిండు. సత్తానం మేము. ఎవరు ఎక్కించు? ఈయనే రేవంత్ రెడ్డి. దేవేందర్ రెడ్డి.